ఏపీ ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని అన్నారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. వైఎస్ఆర్ ఆశయాల సాధనకు జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు. ప్రతిపక్షంగా ప్రజల కోసం వైసీపీ పోరాటం చేస్తుందని అన్నారు ఆయన. పేద ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి అన్నది పార్టీ అధినేత జగన్ నిర్ణయమని, ఆ దిశగా కేడర్ పనిచేయాలని అన్నారు బొత్స. ఇవాళ వస్తున్న ప్రభుత్వాలు ఆ స్ఫూర్తిని వారు విడనాడి మా వాడు స్కూల్ మార్చాలి, యాక్టివిటీస్ కి సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ డెప్త్ కోసం, స్టాండర్డ్స్ కోసం అయితే స్టేట్ బోర్డ్, ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. వ్యక్తిగత కాంక్షతో, వ్యక్తిగతమైన ఆలోచనతో, స్వార్థంతో, అవినీతితో ఇవాళ పరిపాలన చేస్తున్న ఈ నేపథ్యంలో దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో అయితే ఇంకా మితిమీరుతున్న ఈ కార్యక్రమాల్ని ఎండగట్టి వాటిని కాకుండా మా ఉద్యమ స్ఫూర్తితో పెద్దల తాలూకు ఏదైతే ఆలోచన ఉందో ఈ స్వాతంత్ర ఫలాల్ని అందరికీ సమానంగా అందాలనే నిశ్చయం ఏదవుతుందో దానికి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్త నవం పెట్టాలని మీ అందరికీ కూడా